హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. మార్నింగే చూసారు కదా, మంచి ఫాగీ డే. అసలు ఎంత బాగుందో అది క్యాప్చర్ చేసుకొచ్చాడు బాను వెళ్ళేసి. పైకెక్కాడనమాట. పైకెక్కేసి ఇంక ఇది క్యాప్చర్ చేశాడు. చూడంగానే ఎంత హ్యాపీ అనిపించిందో. ఇవాల్టి వీడియో చాలా సూదింగ్‌గా అండ్ ఆల్సో మోటివేషనల్‌గా ఉంటుంది. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇవాళ చేస్తున్నాను ఇడ్లీ అండ్ అలాగే చట్నీ అండ్ లంచ్ బాక్స్‌కి అయితే ది బెస్ట్ రెసిపీ షేర్ చేస్తున్నాను. చాలా క్విక్‌గా అయిపోతుంది. లంచ్ బాక్స్‌కి ది బెస్ట్ రెసిపీ అనమాట. కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్‌స్టెంట్‌గా మనం అప్పటికప్పుడు ఏదైనా క్విక్‌గా కుక్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ రైస్ రెసిపీ చాలా చాలా ఈజీగా, డెలీషియస్‌గా ఉంటదనమాట. అండ్ ఆల్సో నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటది కదా! దాంతో కూడా చేసేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా టేస్టీగా ఉండేలాగా ఉంటది అదైతే. నాకు చాలా బాగా నచ్చేసింది. ఫస్ట్ అయితే చట్నీకి పెట్టేసాననమాట. ఏంటంటే ఆ రోజు మార్నింగ్ ఎలా లేచాను, కిచెన్‌లోకి రాగానే ఇడ్లీ బ్యాటర్ ఫర్మెంట్ అయిందా లేదా అని చూడంగానే అస్సలు ఫర్మెంట్ అవ్వలేదు. సో, అందుకోసం కొంచెం అంత చట్నీతో స్టార్ట్ చేద్దాంలే, చూద్దాం ఆలోపు ఫర్మెంట్ అవుతదేమో అని చెప్పేసి చూసా. కొంచెం అంతలా పొంగినట్టు అనిపించింది. సరేలే అని చెప్పేసి ఇంక వేసేస్తున్నాననమాట. టైం అయిపోయింది. అక్కడికే లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి వేసేస్తున్నాను. ఒకప్పుడైతే ఇడ్లీస్ అనేవే వచ్చేవి కాదు నాకు. ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్టయితే ఎంత గట్టి గట్టి ఇడ్లీస్ వచ్చేవో. ఎందుకా అనుకున్నాను కానీ కొన్ని టిప్స్ ఫాలో చేయాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్సే నన్ను గైడ్ చేశారనమాట. దాన్ని బట్టి చేస్తున్నాను కానీ సాఫ్ట్‌గా వస్తున్నాయండి. సూపర్ సాఫ్ట్‌గా వస్తున్నాయి. నేనైతే 2:1 రేషియో వేసుకుంటాననమాట. ఒక గ్లాస్ ఉద్దిపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఉద్దిపప్పు అయితే మాత్రం మార్నింగే సోక్ చేసి పెట్టేస్తాను. ఉద్దిపప్పు ఈవినింగ్ గ్రైండ్ చేస్తున్న ఒక 20 మినిట్స్ బిఫోర్ రవ్వ అనేది మంచిగా వాష్ చేసి నానబెట్టుకుంటా. ఆఫ్టర్ 20 మినిట్స్ ఇంక ఉద్దిపప్పు గ్రైండ్ చేసేసుకునేసి అందులో మిక్స్ చేసేయటమే అనమాట. మిక్స్ చేసేటప్పుడు విత్ హ్యాండ్స్ మనం మిక్స్ చేసుకుంటే చక్కగా ఫర్మెంట్ అవుతుందని చెప్పేసి విన్నాను. సో, అలానే మీరు కూడా చేయండి. డెఫినెట్‌గా సాఫ్ట్‌గా వస్తాయి. ఇంకా మార్నింగ్‌కి ఫర్మెంట్ అయిన తర్వాత కొంచెం అంత సాల్ట్ మిక్స్ చేసేసి ఇంకా బౌల్స్‌లోకి ఫిల్ చేసి పెట్టేయటమే అనమాట. ఇడ్లీ కుక్కర్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టేసి ప్రీహీట్ చేసుకుంటానండి. ప్రీహీట్ చేసుకున్న తరువాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొనేసి మౌల్డ్స్ పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ మనం సిమ్‌లోనే కుక్ చేయాలి. ఆ తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి ఇంకా మౌల్డ్స్ నుంచి డిస్మౌల్డ్ చేసేసుకోవటమే. ఇలా పర్ఫెక్ట్ టిప్స్ ఫాలో చేశామంటే డెఫినెట్‌గా ఇడ్లీస్ చాలా స్మూత్‌గా చాలా బావుంటాయండి. అసలు దూది ఉన్నట్టు ఉంటాయన్నమాట. చాలా సాఫ్ట్ వస్తాయి నా ఇడ్లీస్ అయితే. ఒకప్పుడు చాలా చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ ఇప్పుడు అస్సలు చాలా ఈజీ అయిపోయింది. ఇలాంటి టిప్స్ కనుక మనకు బేసిక్ టిప్స్ వస్తే మాత్రం ఏవైనా సరే పర్ఫెక్ట్‌గా కుదరాల్సిందే. ఇంక ఇడ్లీ చట్నీ అన్నీ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి వేడివేడిగా బానుకైతే సర్వ్ చేసేస్తున్నాను. వాడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడనమాట. ఇంక ఇడ్లీ చట్నీ పెట్టేసాక కొత్తిమీర రైస్ అయితే స్టార్ట్ చేసేయాలి. చాలా చాలా బావుంటదండి ఆ రెసిపీ అయితే మాత్రం. ఎలానో చూసేయండి మీరే. ఫస్ట్ అయితే ఒక 5, 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. అందులో ఒక 2 స్లిట్ చేసేసుకున్నాను. మిగతావన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసేసుకునేసి, ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకునేసి, అందులో కొంచెం అంత జీలకర్ర కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా స్మూత్‌గా. ఇంక ఇక్కడైతే రైస్ మంచిగా పొడి పొడిగా చేసేసుకున్నాను. చల్లారబెట్టుకున్న రైస్ అనమాట. మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, పెద్ద ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదు. పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ కొత్తిమీర వేసేసుకునేసి పేస్ట్ చేసుకున్నాను అండ్ లెమన్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. కొంచెం అంత ఆయిల్, ఘీ యాడ్ చేశాను. దీంట్లో ఘీ
చాలా బావుంటది. ఇందులో కొంచెం అంత ఉద్దిపప్పు ఎక్కువ వేసుకుంటే బావుంటదని చెప్పేసి ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేశాను. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు ఉంటాయి కదా! అవైతే ఈ రెసిపీకి చాలా 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 డెలీషియస్‌ని యాడ్ చేస్తది. వాటిని బాగా రోస్ట్ చేశాక కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకునేసి సిమ్‌లోనే కుక్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్ ఫ్లోట్ అవ్వాలనమాట. అంతదాకా మనం కుక్ చేసుకోవాలి. ఆలోపు ఇక్కడైతే కొంచెం అంత లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను రైస్‌లో. ఇందులో లెమన్ వేయటం వల్ల మంచి టాంజినెస్ ఉంటదనమాట. అది వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయొచ్చు. నాకైతే ఇలానే ఇష్టం. ఇక్కడ చూస్తున్నారు కదా! మంచిగా రోస్ట్ అయిపోయింది. కొంచెం అంతా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాననమాట. హాఫ్ టీ స్పూన్ అంతా. అది వేసుకొని ఇలా మిక్స్ చేసేసి ఇంకా రైస్‌లో కలిపేయటమే. రైస్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫుల్ ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్‌కి పడతాయనమాట ఫుల్ ఫ్లేమ్ ఉంచటం వల్ల. అంతే అండి. ఫైనల్‌గా కొంచెం అంత ఘీ కావాలనుకుంటే పైన వేసుకోండి. లేదు అనుకుంటే వదిలేయొచ్చు. చూసారు కదా! ఎంత ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అండ్ లంచ్ బాక్స్‌కి ది బెస్ట్ అండ్ క్విక్ రెసిపీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇంక పాను అయితే బయలుదేరిపోయాడనమాట. వాడు వెళ్ళంగానే ఇంక గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్ చేసేసి, ఇంక నేను కూడా ఇడ్లీ సర్వ్ చేసేసుకునేసి తినేసాను. నేను, హస్బెండ్ ఇద్దరం కలిసి తినేసాంలేండి. ఇంక ర్యాండమ్ చోర్స్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. చాలా వర్క్స్ ఉన్నాయి ఇవాళైతే. ఇంక ఫస్ట్ అయితే వచ్చేసాను బెడ్‌రూమ్‌కి. ఇంక ఇవాళ బెడ్‌షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ బెడ్‌రూమ్‌లోనే కాదు కానీ లివింగ్ ఏరియాలో ఉన్న దివాన్ షీట్స్ అండ్ అలాగే సోఫా కవర్స్ అన్నీ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుల్ ఆన్ డస్ట్‌లో ఉందనమాట హౌస్ అంతా గూడా. నాకు ఒకళ్ళిద్దరు సబ్స్క్రైబర్స్ అడిగారు. ఇక్కడ వుడ్ క్లీన్ చేస్తూ ఉంటాను కదా! ఆ స్ప్రే ఏంటి అని చెప్పేసి. వుడ్ క్లీనర్ స్ప్రే అండి. అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. నేను డెఫినిట్‌గా లింక్ ఉంటే ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్ చెక్‌ఔట్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క ఐటెమ్ లింక్స్ అఫిలియేట్‌లో ట్యాగ్ చేస్తూ ఉంటాను. కొన్ని లింక్స్ ఏవైతే అఫిలియేట్‌లో ఉండవో అవన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో, మీరు డిస్క్రిప్షన్ చూసుకున్నారంటే సరిపోతుంది. ప్రతి ఒక్కటి లింక్స్ అక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇంకా లేనివి మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను డెఫినిట్‌గా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా కొన్ని లింక్స్ అయితే మాత్రం విష్ లింక్ ద్వారా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, మన ఛానల్‌ని ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. కమ్యూనిటీ పోస్ట్‌ని చెక్ చేస్తే అక్కడ కూడా మీకు కొన్ని లింక్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడైతే ఇంకా దారుణంగా ఉందనమాట డ్రెస్సింగ్ సెటప్ దగ్గర. సో, ఇక్కడ కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటున్నాను. వాచెస్ ఇవన్నీ కూడా కొంచెం మనకు కంపార్ట్మెంట్స్ ఉండేవి. అవన్నీ కూడా రిమూవ్ చేసేసాననమాట. అవి రిమూవ్ చేసి పెట్టేసుకుంటున్నాను డైరెక్ట్‌గా. ఒకప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేదాన్ని, డస్ట్ ఫ్రీ చేసుకునేదాన్ని. ఇప్పుడు అట్లా కాదు. అస్సలు రోజు ఇలా అన్నీ కూడా క్లీన్ చేసుకునేకి ఓపిక అస్సలు లేదు. మీకు తెలిసిందే కదా! థైరాయిడ్ ఉండడం వల్ల అసలు వర్క్స్ చేసుకోవాలనే ఇంట్రెస్టే లేకుండా పోయింది నాకు. బట్ కానీ నాకున్న ఓసీడీ వల్ల వీక్లీ వన్స్ అన్నా ఇలా చేసుకుంటూ ఉంటే కొంచెం అంత రిలాక్స్ ఫీల్ అవుతూ ఉంటాననమాట. అందుకోసం ఇల్లు నీట్‌గా, క్లీన్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంటే చూడముచ్చటగా ఉంటది కదా! ఇక్కడ బెడ్‌షీట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి, ఇంకో బెడ్‌షీట్ స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఓవరాల్ ఫస్ట్ బెడ్‌రూమ్ క్లీన్ అయిపోయిందనుకోండి, ఇంకా లివింగ్ ఏరియా నీట్‌గా చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా సరే బెడ్‌రూమ్‌తోనే స్టార్ట్ చేస్తాననమాట క్లీనింగ్ ప్రతి ఒక్కటి. బెడ్‌షీట్స్ మార్చామంటే చాలు రూమ్ అంతా కూడా ఒక రిలాక్సేషన్ ఫీల్ ఇచ్చేస్తది కదా! నాకైతే ఎంత హాయిగా అనిపిచ్చిందో మొత్తం సర్దాక. ఇంకోటేంటంటే, నాకు ఆ రోజనేది ఏదైనా మూడ్ స్వింగ్ ప్రాబ్లమో, లేకపోతే ఏదైనా లోగా ఫీల్ అవుతున్నాననో అనిపిచ్చిందనుకోండి, ఏదో ఒక వర్క్స్ అదే పనిగా చేస్తూ ఉంటాననమాట. అలా వర్క్స్ చేసుకోవటం వల్లేంటంటే, కొంచెం అంతా డైవర్షన్ అవుతూ ఉంటా నేను. పైగా ఏంటంటే, ఆ రోజు ఇలా వర్క్స్ చేసి కొంచెం హౌస్ అంతా కూడా నీట్‌గా, క్లీన్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంచటం వల్ల, ఆ రోజు ఏదో మనం సాధించాము అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది నాకు. ఆ ఫీలింగ్ అనేది ఏం చేస్తదంటే, ఆ రోజు మన మూడ్‌ని మొత్తం మార్చేస్తదనమాట. సో, మీరు కూడా డెఫినెట్‌గా అలా ట్రై చేయండి. ఏదన్నా లో ఫీల్ అవుతున్నప్పుడో, లేకపోతే ఏదన్నా
ఏదన్నా కొంచెం అంత మూడ్ స్వింగ్స్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఇలా ఏదో ఒక వర్క్స్ పెట్టుకోండి. మిమ్మల్ని మీరు మంచిగా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్కువగా నమ్మేది ఒక్కటే, మనం ఏదైనా మూడ్ స్వింగ్స్ బాలేక, మన మనసు అస్సలు బాగోలేక అప్పుడు మనం ఒక మనిషి హెల్ప్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం కదా! లైక్ ఏదైనా షేర్ చేసుకోవటానికి. సో, అలా ఏదో ఒక పర్సన్ కోసం మనం సెర్చ్ చేసుకునే దానికన్నా మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవటానికి ఇంట్లో వర్క్స్ మీదనో, లేకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఏదో ఒక వర్క్ మీదనో డైవర్ట్ చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే ఆ రోజు మనకున్న మూడ్ స్వింగ్‌కి మనం ఇంకొకళ్ళకి ఏదో ఒకటి షేర్ చేసుకుంటే ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఇంకొకలాగా మారిపోతది. మనం వీక్ టైమ్స్‌లో ఉన్నప్పుడు డెఫినెట్‌గా ఏ పర్సన్స్‌తో కూడా మనం మాట్లాడుకోకూడదు. అప్పుడు అవతల వాళ్ళకి మనమే అదనిచ్చినట్టు అయితదనమాట. సో, నేనది గట్టిగా నమ్ముతాను. హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోండి కానీ ఎప్పుడు కూడా మన బాధలు అవతల వాళ్ళతో షేర్ చేసుకోవటం మంచిది కాదని నా ఉద్దేశ్యం. ఎందుకంటే తెలుసో తెలియకో మన వీక్ పాయింట్స్ వాళ్ళకి మనం ఇచ్చేసినట్టుగా ఉంటదనమాట. అది నేను నమ్మే సిద్ధాంతం. మీరెంతమంది అలా అనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. నాకైతే అది 100% నిజం అనిపిస్తది. మనం బాధల్లో ఉన్నప్పుడు ఒకటికి 10 మాటలు వచ్చేస్తూ ఉంటాయనమాట. అలా చెప్పేసుకుంటూ ఉంటాము. బట్ కానీ వాళ్ళతో మనకు అన్ని సార్లు కరెక్ట్ టైమ్స్ ఉండవు కదా! ఏదో ఒక రాంగ్ టైమ్ ఉంటది. ఆ టైంలో అవన్నీ కూడా తీస్తారు బయటికి. సో, మనమే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందనమాట. అందుకోసమే ఎప్పుడైనా సరే గుడ్ టైమ్స్‌లో షేర్ చేసుకోవటం మంచిది కానీ, బ్యాడ్ టైమ్స్ ఎప్పుడు కూడా ఒక పర్సన్‌తో మనం షేర్ చేసుకోవటం కరెక్ట్ కాదని నా ఉద్దేశ్యం. మనకి ఇంకోటేంటంటే ఇలా వర్క్స్ చేసుకునేటప్పుడు అక్కడే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ కూడా దొరుకుతూ ఉంటాయనమాట. మనం ఏదైనా ప్రాబ్లమ్స్‌తో స్ట్రగుల్ అవుతూ ఉన్నా, లేకపోతే మూడ్ స్వింగ్స్ బాలేకపోయినా, లేకపోతే ఏదైనా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా కూడా ఎన్నో క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరికేది వర్క్స్ చేసుకునేటప్పుడే. కాబట్టి మనం ఏదైనా బాధల్లో ఉన్నామనుకోండి, డెఫినెట్‌గా ఆ రోజు ఏదో ఒక వర్క్స్ పెట్టుకోండి. ఏదో ఒక పనులు పెట్టుకొని మనల్ని మనం డైవర్ట్ చేసుకోవటం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి టైమ్స్‌లోనే మనం చాలా మాటలు వదిలేస్తూ ఉంటాం అనమాట. అది కంట్రోల్ చేసుకోవటానికే మనం ఇన్ని వర్క్స్ పెట్టుకొని ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఒక పక్క వర్క్స్‌కి వర్క్ అవుతూ ఉంటాయి. మన మూడ్ స్వింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటది. అండ్ మనకు ఎన్నో క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా దొరికిపోతూ ఉంటాయనమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చేస్తే ఎలా ఉందనేది అబ్జర్వ్ చేసుకోండి. ఇంకా మీతో మాట్లాడుతూ చూసారా హౌస్ మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసుకున్నాను. అన్నీ చేంజ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా యుటెన్సిల్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. ఓవరాల్ హౌస్ అంతా కూడా కిచెన్ అంతా కూడా నీట్ అండ్ క్లీన్ అయిపోయింది. ఇల్లు మొత్తం కూడా చిమ్మేశాను. కొత్త పరగ కదా! చాలా కసొచ్చేసింది. చూసారు కదా! ఇప్పుడైతే ఓవరాల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాక, ఫ్రెష్ అయిపోయేసి, లంచ్ కూడా చేసేసాక, కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే అది కూడా చేసేసుకునేసి, ఈవినింగ్ వచ్చేసాననమాట కిచెన్‌లోకి మళ్ళీ. వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే కాఫీ పెట్టుకుంటున్నాను. కొంచెం ఏదన్నా ఎడిటింగ్ వర్క్ ఉందనుకోండి, ఫుల్ హెడేక్ వచ్చేస్తది నాకైతే. ఇంక అందుకోసం కాఫీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మంచి ఫ్రాతీ కాఫీ అయితే తాగాలనిపించింది. అందుకోసం తాగేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఈ కప్ డీమార్ట్ కప్ మన ఛానల్‌ని రిప్రజెంట్ చేస్తున్న స్వీట్ హోమ్ కప్ అనమాట. కప్ ఎంత బావుందో చూడటానికైతే. నిజంగా ఈ పేస్టల్ కలర్స్ నాకెందుకో చాలా బాగా నచ్చేస్తాయండి. టుడే షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ హనీ, షేక్ షబానా, సుప్రజా దండ, అమ్ము ప్రియ, సన్నపు జ్యోతిర్మయ్, కల్పలత, హేమలత, శిరీష సిరి, దివ్య సింపుల్ వ్లాగ్, సింహ నరసింహ, శ్రీజ, టి జ్యోతి, డి షాదిక్, రాజేశ్వరి దేవి, పూజా గుమ్ముల, షెనాలి, అప్సర్ సుల్తానా షైక్, అయాన్ ఖాన్, నీరూస్ వరల్డ్, ఉషా రాణి, మోహిని లత, చైత్ర, కొరడాల మెర్రి, దుబ్బగీత, శ్రావ్య, సాహితీ కలిశెట్టి, ఇండియన్ మామ్ ఆస్ట్రా, అసుజు వ్లాగ్స్, షబానా ఖానం, ఝాన్సీ అరగొండ, శ్వేతా రెడ్డి, కృష్ణ ముల్లపాటి, శిరీష రెడ్డి, సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్ సన్నీ. లాస్ట్ వీడియోకి మీరు షేర్ చేసిన మంచి మంచి కామెంట్స్ కి, బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మన్వితకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఎ లాట్ అండి.
ఇక చూసారు కదా హౌస్ కండిషన్ ఎలా ఉందో సూపర్ క్లీన్ అయిపోయింది. అసలు మొత్తం హౌస్ అంతా ధూప్స్, రూమ్ స్ప్రేస్ చాలా మంచి ఫ్రేగ్రెన్సెస్‌తో ఫిల్ చేసేసాను. క్యాండిల్స్, వార్మ్ లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసుకొని మూడ్ అంతా కూడా ఒకలాంటి ప్లెజెంట్‌నెస్‌లోకి మార్చేసుకున్నాను. మన హౌస్ ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటే మన థాట్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి కదా! నాకైతే ఆ రోజు ఎంత ప్రశాంతంగా, రిలాక్స్‌గా అనిపించిందో హౌస్ అంతా కూడా ఇలా ఉండేపాటికి. మన హౌస్ ఆర్గనైజేషన్ మనకెంతో మూడ్ స్వింగ్స్‌ని చేంజ్ చేసేస్తది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంటిని చక్కగా ఉంచుకోండి. నాకైతే మార్నింగ్ నుంచి కష్టపడిందంతా కూడా ఈ లుక్‌తో చేంజ్ అయిపోయింది. చూసారు కదా! చాలా చక్కగా ఉంది హౌస్ అంతా కూడా ప్లెజెంట్‌ఫుల్‌గా. మీకెలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధూప్ స్టిక్స్, ఫ్రేగ్రెన్సెస్ అనేది హౌస్‌కి చాలా పాజిటివిటీ కాబట్టి నేను ఇంక ఇవన్నీ కూడా పెట్టేస్తున్నా. ప్రతీది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. పాజిటివిటీ, నెగటివిటీ ఏదైనా కూడా ఇంట్లో ఎన్విరాన్మెంట్‌ని బిల్డ్ చేసుకునే దాంట్లోనే ఉంటది. ఎంత పాజిటివ్‌గా ఉందో మీరే చూడండి. సో, అదనమాట ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు మోటివేషనల్ అనిపించిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బై బై.